సో మరి నెక్స్ట్ ఏమున్నాయి సార్ మీ సినిమాలు? ఇప్పుడు ఇది 6వ తారీఖు రిలీజ్ అండి, మార్చి 6వ తారీఖు అవును. రిలీజ్. సాంప్రదాయ సాంప్రదాయని శుద్ధపోసని. శుద్ధపోసని. ఇంకా దాని తర్వాత అఖిల్ బాబు సినిమా ఉంది, లెనిన్. లెనిన్. ప్రేమకు నమస్కారం, షణ్ముఖ్. షణ్ముఖ్. అది సితారా వాళ్ళది ఎపిక్ ఒకటి చేశాను దాంట్లో. అది 90s కుర్రాడు చిన్నోడు కంటిన్యూషన్ లవ్ స్టోరీ, ఆదిత్యది. అంతే, అందులో చిన్నదేనండి. కాకపోతే ఏంటంటే ఈ క్యారెక్టర్లు లీడ్ తీసుకోవాలి కాబట్టి, సో ఆదిత్య అడిగాడు కాబట్టి చిన్న బట్ లెనిన్ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. వెంకీ అట్లూరి అంటే రాసి పెట్టుకోండి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. యాక్చువల్గా ఈ సినిమా అంటే స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ అండి. మ్యాజిక్ ఉంది సినిమాలో. అఖిల్కి ఒక టర్నింగ్ పాయింట్ అవుద్దని అనుకోవచ్చు. ఖచ్చితంగా అవ్వాలి. నా పాత్ర కూడా సినిమాకి రాయలసీమ. తిరుపతి బ్యాక్డ్రాప్లో జరిగేది. తిరుపతి అంటే ఆ దగ్గర ఊరు, అక్కడ జరిగేదండి కదా. నాది పెద్ద పాత్రేనండి. మళ్ళీ ఒక తినేసే క్యారెక్టర్ పడి ఉంటుంది మీకు. అని మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుండే ఉండొచ్చు, సెన్స్ అవుతుంది మాకు. ఉండొచ్చు. మంచి పాత్ర అండి. అంటే మళ్ళీ ఇది మంగపతిలా ఉంటుందా, దండోరాలా ఉంటుందా అంటే అస్సలు ఉండదు. డిఫరెంట్, టోటల్ ఎంటైర్లీ డిఫరెంట్. అస్సలు ఉండదు. కొన్ని వస్తాయి తొందరలో మీకు పోస్టర్లో. తొందరలో సినిమా కూడా రాబోతుంది కాబట్టి. మరి ఇది షణ్ముఖ్ చేస్తుంది దాంట్లో ప్రేమకు నమస్కారంలో. దాంట్లో లాయర్ అండి. లాయర్. ఏంటి సార్ ఒక దాంట్లో తెలియదు, అది చెప్పాను కదా. నా దగ్గరకు వచ్చిన కొన్ని స్క్రిప్ట్లని, నాకు నచ్చిన కథల్ని ఒప్పుకున్నాను. అది లవ్ స్టోరీ షణ్ముఖ్ది. భూమిక గారేమో జడ్జి, నేను లాయరు. ఆవిడేమో నా ఎక్స్. నేను వీడి గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్ళాల్సి వస్తుంది. నైస్ స్టోరీ. అంటే వింటుంటేనే కొంచెం లవ్ స్టోరీ. అస్సలు మీకు ఫుల్ ఎనర్జెటిక్ క్యారెక్టర్. ప్రేమకు నమస్కారం అన్నాడు, పెళ్లికి దగ్గర అవుతున్నాడు ఆయన. షణ్ముఖ్. అవునవునండి. ఏమనిపించింది అంటే షణ్ముఖ్ ని దూరం నుంచి చూసిన చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు కానీ, బట్ మీకేమనిపించింది? హీజ్ ఎ నైస్ బాయ్ అండి. నాకు అతనిలో నచ్చిన మంచి గుణం ఏంటంటే హీ రియలైజ్డ్ దిస్ ఈజ్ నాట్ రైట్. తను చాలా చాలా అంటే బాగా అర్థం చేసుకున్నాడు తన జీవితం ఏ రూట్లో వెళ్తుంది, ఆ మార్గం కరెక్ట్ కాదు అని కరెక్ట్ దారిని ఎంచుకున్నాడు. ఇప్పుడు ఐ హోప్ లాంగ్ వే టు గో. ఎస్.